హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. సహజంగా నాకు నోటీస్లోకి వచ్చిన రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అంశాలను వివరించడానికి నేను వీడియోలు చేస్తుంటాను. బట్ ఇది ఒక డిఫరెంట్ వీడియో. ఎందుకంటే నా వీడియోలు చూస్తూ ఒక పర్సన్, ఒక వ్యూవర్ అన్న మా రూట్లో ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్పండి అన్న అని కామెంట్ పెట్టాడు. రియలీ ఐ లైక్ హిజ్ ఎంకరేజ్మెంట్. అంటే కొద్దిగా ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నానని నాకు ఒక సాటిస్ఫాక్షన్ కలగడానికి అతని రిక్వెస్ట్ నాకు కారణమైందని చెప్పొచ్చు. కరీంనగర్ రూట్, హైదరాబాద్ ముఖ్యంగా జేబీఎస్ నుంచి కరీంనగర్ మీదుగా రామగుండం వరకు వెళ్ళే రాజీవ్ రహదారికి సంబంధించి మనం హైదరాబాద్కు మొత్తం 8 వైపులా, అందరు 4 వైపులా అంటుంటారు, బట్ నేను 8 వైపులా అని చెప్తాను. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంతో పాటు వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం ఇవన్నీ కలిపి మొత్తం 8 దిక్కుల వైపు పెరిగే అవకాశం ఉంటే ఒక్క కరీంనగర్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. కరీంనగర్ రోడ్ అనేది దానికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. గతంలో చెప్పుకునే వాళ్ళం ఆ రూట్ అంతా, అంటే మనకు ఆల్మోస్ట్ కార్ఖానా నుంచి జేబీఎస్ దాటిన తర్వాత కార్ఖానా నుంచి స్టార్ట్ అయితే అంత రోడ్ కంజెస్టివిటీ ఫస్ట్ మనకు సికింద్రాబాద్ క్లబ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ క్లబ్, ఆ తర్వాత కార్ఖానా ఏరియా అంతా, ఆ తర్వాత ముందుకు వెళ్తే తిరుమలగిరి సర్కిల్, అదొక పెద్ద జంక్షన్. అక్కడ ఇన్ని రోజులు ఫ్లైఓవర్ ఎందుకు వెళ్ళాలనేది అసలు పెద్ద ఆశ్చర్యం. అది అక్కడ సరిగ్గా ప్లానింగ్ కూడా ఉండదు. రోడ్ల మీదకి బిల్డింగ్స్ చొచ్చుకొని వచ్చినా కూడా రోడ్ వైడన్ కార్యక్రమాలు కూడా టేకప్ చేయలేరు. దానికి రీజన్స్ ఏంటంటే అది కంటోన్మెంట్ పరిధిలో ఉండడం, డిఫెన్స్ రిలేటెడ్ ఉండడం, అవన్నీ చెప్తుంటారు. ఇంకా ముందుకు వెళ్తే కూడా అల్వాలు నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ బొల్లారం అయ్యప్ప టెంపుల్ దగ్గర నుంచి హకీంపేట్ మీదుగా ఆర్టీసీ ట్రైనింగ్ సెంటర్ నుంచి మళ్ళీ తూముకుంట వరకు అట్లా చూస్తూ ఉంటే కంజెస్టెడ్ రోడ్సే ఎక్కువ. సో రోడ్ను ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అది రక్షణ శాఖకు సంబంధించిన వ్యవహారం. రక్షణ శాఖ భూములు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ప్రతిఫలంగా మరి ఇంకొక చోట రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్కి ల్యాండ్ అలాట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా కాలంగా చర్చలు కొనసాగినాయి కానీ ఫలితం రాలేదు. మొన్న మధ్య రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాజ్నాథ్ సింగ్ని కలవడం, ఆయన ఓకే అనడం. సో ఆ రూట్లో ఇప్పుడు రోడ్ వైడనింగ్తో పాటు ఒక 14.5 కిలోమీటర్స్ దాంతో ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ ఆ రూట్కి సంబంధించి. బట్ ఇంతకాలం ఈ రోడ్డు కనెక్టివిటీ ఇబ్బంది ఉండడం వల్ల ఆ రూట్లో పెద్దగా కాలేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్న 9.5 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ కూడా ఆ రూట్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. తన ఫామ్ హౌస్ ఉంది, అఫ్కోర్స్ తనకు వెళ్ళడానికి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆయన వెళ్తుంటే మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసేస్తారు కాబట్టి ఆయన ఎక్కడ సెకండ్ కూడా ఆగకుండా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆయన ఎప్పుడంటే అప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. బట్ హిస్ కన్వీనియన్స్, నాట్ పీపుల్. సో పీపుల్ కన్వీనియన్స్ ఏమైనా చేస్తుంటే ఆ రూట్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యేది. అదొక రీజన్, కనెక్టివిటీ రోడ్ సరిగ్గా లేకపోవడం అనేది. ఇక సెకండ్ థింగ్, ఇన్స్టిట్యూషన్స్ కూడా పెద్దగా లేవు అక్కడ. మనం ఇన్స్టిట్యూషన్ పరంగా చూసుకుంటే అల్వాలు దాటిన తర్వాత ముందుకు వెళుతుంటే మనకు ఆల్మోస్ట్ అలంకృత అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్ బిట్స్ పిలానీ అయింది. ఒక 10-12 ఏళ్ల కింద బిట్స్ పిలానీ హైదరాబాద్ సెంటర్ అయింది. నిజానికి అది అయినప్పుడు ఆ రూట్లో చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెరిగిపోతాను. బట్ ఏం లేదు, అదొక్కటే. ఆ ప్లేస్ కూడా ఎలా దొరికిందో వారికి నిజంగా రక్షణ శాఖకు సంబంధించిన ప్లేస్కు సంబంధించి సిఆర్పిఎఫ్ దగ్గరనే ఉంటుంది. సిఆర్పిఎఫ్ క్యాంప్ దగ్గర పక్కనే అదొక్కటి తప్ప అది. ఆ తర్వాత మళ్ళీ ముందుకు వెళితే ఇక అవుటర్ రింగ్ రోడ్డు జస్ట్ అక్కడికి వెళ్తే దాటంగానే షామీర్పేట లెఫ్ట్ సైడ్ వెళ్తే నల్సార్ ఒకటి ఉంటుంది, తర్వాత ఐఐపిఎం ఒకటి ఉంటుంది. ఈ 2 పెద్ద ఇన్స్టిట్యూషన్స్. ఇవి కాకుండా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అదే ప్లేస్ అనుకోండి, ఇంకా ముందుకు కాదు, అదే ఏరియాలో మెడిసిటీ మెడికల్ కాలేజ్ కూడా ఉంది, మెడిసిటీ వాళ్ళది. సో ఈ 4 తప్ప మేజరు, మిగతావన్నీ పెద్దగా ఇన్స్టిట్యూషన్స్ లేవు. అంటే ఒక ఏరియాకు సంబంధించి అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే ఇండస్ట్రీస్ కావాలి. సో దట్ లేదు ఐటీ కంపెనీలు ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఈ 3 అక్కడ లేవు. ఈ 3-4 సంస్థలు తప్ప పెద్దగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, పరిశ్రమలు రాలేదు. సేమ్ టైం ఇంకా ఐటీ కంపెనీలు కూడా పెద్దగా రాలే. మరి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేలటే ఎందుకు ఎంకరేజ్ చేయలేదో తెలియదు. తర్వాత ఇంకో కీలకమైన వ్యక్తి హరీష్ రావు, ఆయన ఎందుకు మరి ఆ రూట్ డెవలప్ చేసుకోలేదు సిద్దిపేట వైపు, అది అర్థం కాదు. ఓవరాల్గా అది పరిస్థితి. ఈ డ్రాబ్యాక్ సెకండ్ డ్రాబ్యాక్. ఇది థర్డ్ డ్రాబ్యాక్ వచ్చేసి మా ఏరియాలో మొత్తం రిసార్ట్సే. అలంకృత నుంచి మొదలు పెడితే అలంకృత, లియోనియో అన్నీ మొత్తం ఒక 7-8 రిసార్ట్స్ ఉంటాయి. అంటే ఓన్లీ ఎంజాయ్ పర్పస్లో వెళ్తారు తప్ప రెసిడెన్షియల్ పర్పస్లో పెద్దగా ప్లాన్ చేసింది లేవు. నేను అనుకుంటాను ఒక 2-3 విల్లా ప్రాజెక్టులు, తర్వాత ఒక 4-5 మామూలు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులు తప్ప
షామీర్పేట రోడ్లో పెద్దగా లేదు. ఇది ఇప్పటివరకు ఉన్న పరిస్థితి, ఇప్పటివరకు డెవలప్ కాకపోవడానికి రీజన్స్ నా అబ్జర్వేషన్, ప్యూర్లీ మై పర్సనల్ అబ్జర్వేషన్. ఎందుకంటే 32 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను, నాకు తెలిసినంత మటుకు. సో ఇప్పుడు జరగబోతున్నది ఏంటి అంటే, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే, మొన్న ఫిబ్రవరిలో రేవంత్ రెడ్డి డిఫెన్స్ దగ్గర నుంచి ఒక అవగాహన రావడంతో అల్వాల్ టిమ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్న ఏరియాలో ఈ 14.5 కిలోమీటర్ల రేడియస్తో నిర్మించబోతున్న ఫ్లైఓవర్కు సంబంధించిన భూమి పూజ చేశారు. ఇప్పటి వరకు ఇంకేం ప్రోగ్రెస్ లేదు, 6 నెలలు అయిపోతుంది. రేపటికి ఎల్లుండికి 6 నెలలు ఆయన ఫౌండేషన్ స్టోన్ వేసి ఇప్పటి వరకు తట్టడం మట్టి కూడా తవ్వలేదు. కాకపోతే ల్యాండ్ బదలాయింపు జరిగిందా లేదా అని, ఎందుకంటే రక్షణ శాఖ ఇవ్వడానికి ఒప్పుకుంది, కానీ బదలాయింపు జరగాలి. వాళ్లకు ప్రతిఫలంగా మళ్ళీ ఇంకో చోట ల్యాండ్ అకామిడేట్ చేయాలి. కాబట్టి ఆ తంతు జరగకపోవచ్చు, అది ప్రాసెస్లో ఉందేమో, బహుశా దానివల్ల ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకపోవచ్చు. బట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే వన్స్ ఎంతకాలం పడుతుంది? 2 ఏళ్ళ 3 ఏళ్ళ? ఎందుకంటే మధ్యలో డిఫెన్స్ ల్యాండ్స్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు, ఒకసారి ఆర్డర్స్ వచ్చాయంటే అది అయిపోతుంది. కానీ కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ల్యాండ్స్ విషయంలో టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి ప్లేస్లో జటిలం కావచ్చు. కాబట్టి ఆ ప్రాసెస్, ఇటు భూసేకరణ, సేమ్ టైం కన్స్ట్రక్షన్ స్పీడప్, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే నా దృష్టిలో 3 సంవత్సరాల వరకు ఆ ఫ్లైఓవర్ పూర్తయ్యే అవకాశాలు లేవు. 14.5 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ పెద్దది, పూర్తయ్యే ఛాన్సెస్ లేవు. అలాంటప్పుడు కరీంనగర్ వైపు నియర్ ఫ్యూచర్లో పెద్దగా ఫ్యూచర్ ఉండదనే నా అభిప్రాయం. కాకపోతే ల్యాండ్ విషయంలో ఒక స్పెసిఫిక్, మిగతా దేనికి లేని, ఏ కమ్యూనిటీకి లేని స్పెషాలిటీ ల్యాండ్కి ఉంది. ఇప్పుడు మీరు వెహికల్ కొనండి, సంవత్సరం తర్వాత దాని వాల్యూ 30% మైనస్ అవుతుంది. తర్వాత ఏదైనా గోల్డ్ కొనండి, సంవత్సరం తర్వాత పెరిగితే స్లైడ్గా పెరుగుతుంది తప్ప అబ్నార్మల్గా అయితే పెరగదు. ఇంకా ఏదైనా తీసుకోండి, ఏదో బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసుకోండి, వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ మన ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ భూమి మాత్రం లక్ ఉంటే ఒక్కసారి అబ్నార్మల్గా పెరుగుతుంది. దానికి ఉదాహరణ మాదాపూర్ ఏరియా. మాదాపూర్ ఏరియాలో 20 సంవత్సరాల కింద కొన్న వాళ్ళు ఇవాళ ఆల్మోస్ట్ 100 రెట్లు పెరిగిండొచ్చు వాల్యూ. అదొక పెద్ద అడ్వాంటేజ్. సో అట్లా అన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చు, కానీ ల్యాండ్ వాల్యూ తగ్గడం మాత్రం ఉండదు. రెండే ఉంటుంది, స్లోగా పెరగడం లేదా ఫాస్ట్గా పెరగడం, అంతే. స్టాగ్నేషన్ కూడా ఉండదు. ఇవాళ 10,000 ఉన్నది రేపు 10,000 ఉంటుందని గ్యారంటీ లేదు. ఖచ్చితంగా 11,000 12,000 అవుతుంది, ఒక్కోసారి 20,000 కావచ్చు. ఇక్కడ చెప్పాల్సిందల్లా ల్యాండ్ వాల్యూ తగ్గదు, స్లోగా పెరగడం ఆర్ ఫాస్ట్గా పెరగడం. ఫాస్ట్గా పెరగడానికి రీజన్స్ గవర్నమెంట్ ఆ ఏరియాలో టేకప్ చేసే డెవలప్మెంటల్ యాక్టివిటీస్, దానికి తోడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవి 2 రీజన్ అవుతాయి. స్లోగా పెరగడం అంటే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, సేమ్ ఇవే. గవర్నమెంట్ పెద్దగా ఫోకస్ చేయకపోవడం, ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కరీంనగర్ రూట్ మీద కేసీఆర్ సర్కార్ ఏం చేసింది లేదు, సో దానివల్ల కావచ్చు. సో అట్లా కరీంనగర్ రూట్కు సంబంధించి నా అభిప్రాయం ఇది. నాకు తెలిసి అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది చూద్దాం, కొని పెట్టుకుందాం, 5-6 ఏళ్ల తర్వాత చూసుకోవచ్చులే, కొద్దిగానైనా పెరగకపోతుందా అన్న అభిప్రాయం ఉన్నవాళ్ళు కరీంనగర్ రూట్లో ఉన్న వెంచర్స్ని పెట్టుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మై అబ్జర్వేషన్స్ ఐఎమ్ సజెస్టింగ్ దిస్. ఇందులో నాకేం రాగద్వేషాలు లేవు, ఎవరితో ఇచ్చిపుచ్చుకునేవి లేవు, ఏం లేదు. క్లియర్గా నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. గవర్నమెంట్ పెద్దగా ఫోకస్ చేయకపోవడం ఎంతకాలం, రోడ్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం, చెప్పుకోదగ్గ ఇండస్ట్రీస్ లేకపోవడం, చెప్పుకోదగ్గ ఐటీ కంపెనీలు లేకపోవడం, చెప్పుకోదగిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం, ఈ రకరకాల కారణాల వల్ల కరీంనగర్ రూట్ కొద్దిగా రాజీవ్ రహదారి వైపు రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉంది. ఇంకొక 3-4 ఏళ్ళు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు. వన్స్ ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కనుక పూర్తయితే ఆ రూట్ కూడా మిగతా రూట్లకు ధీటుగా ఎదిగే అవకాశం ఉంది. మీన్ వైల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా ఫోకస్ చేయాలి, ఆ ఏరియాలో కొద్దిగా కొత్త సంస్థలను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, భూములు కేటాయించాలి ఐటీ కంపెనీలకు లాంటివి. అన్ఫార్చునేట్లీ ఆ రూట్లో పెద్ద వాయిస్ ఉన్న మంత్రులు ఎవరూ లేరు. మొత్తం నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ వైపే ఎక్కువ నోరున్న మంత్రులు కనిపిస్తున్నారు. కరీంనగర్ వైపు ఉండొచ్చు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, బట్ హౌ మచ్ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ సీఎం రేవంత్ రెడ్డి టు గెట్ గుడ్ కంపెనీస్ అండ్ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ ఇన్ దాట్ రూట్, ఐ డోంట్ నో. సో ఇది నా అబ్జర్వేషన్ కరీంనగర్ రూట్కు సంబంధించి. ఇఫ్ యూ లైక్ మై అబ్జర్వేషన్స్ అండ్ మై కామెంట్, ప్లీజ్ డూ లైక్ మై video and share this video among your circles. Thank you for watching this.